ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా 102వ కీర్తన 7వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, చదివిన వాక్య భాగమును మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో గొప్ప విషయాలు మనకు ఈ యొక్క వచనములో మనకు కనిపిస్తూ ఉంటాయి. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె ఉన్నాను అంటున్నాడు కీర్తనకారుడు. మానవ జీవితంలో ఒంటరితనం అనేటువంటిది అది చాలా భయంకరమైనది. ఒంటరితనము అనేటువంటిది అది శాపగ్రస్తమైనది అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించగలం. కీర్తనకారుడు దావీదు తన యొక్క జీవితంలో ఎంతో ఒంటరితనాన్ని ఎదుర్కొన్నాడు. అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఒంటరితనాన్ని అనుభవించాడు. అది చాలా భయంకరమైనది. ఒంటరితనము అది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది చాలా శాపగ్రస్తమైనదిగా అనిపిస్తూ ఉంటుంది. దావీదు కూడా అటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేసి తన యొక్క అనుభవాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొర్రపెడుతూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేస్తూ లేక ఆయన మొర్రపెడుతూ తన యొక్క అనుభవాన్ని దేవుని దగ్గర పంచుకుంటూ ఉన్నాడు. ఏమిటంటే, నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? నేను ఒంటరిగా ఉన్నాను, నాకు సహాయం లేదు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని తనను తాను ఒక పిచ్చుకతో పోల్చుకుంటూ ఈ మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ప్రియమైన వారులారా, మనము ఒంటరితనం అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఒంటరితనమును గూర్చి ఒక 4 అనుభవాలు మీ ముందు ఉంచుతాను, లేక ఒంటరితనమును గూర్చి ఒక 2 అనుభవాలైనా మనము ఈ దినము ధ్యానము చేయబోతూ ఉన్నాం. రండి ప్రియమైన వారులారా, ఒంటరితనము అనుభవించిన కొంతమందిని నేను మీకు పరిచయం చేస్తాను. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని చాలండి. ఈ వాక్యము లేక యొక్క లేఖన భాగము మనందరికీ కూడా తెలిసినటువంటి వాక్య భాగమే. ఎవరు ఆ యొక్క సందర్భంలో మనకు కనిపిస్తున్నారయ్యా అంటే హాగరు మనకు కనిపిస్తా ఉంది. ఈ వచన ప్రకారంగా మొట్టమొదటి అనుభవం ఏమిటయ్యానంటే అరణ్యములో ఒంటరి. ఎవరు ఈమె? హాగరు. ఈమె ఎక్కడి నుంచి అంటే మరి అబ్రహాము గారు దగ్గరటువంటి ఆ యొక్క కుటుంబంలో నుంచి ఈమె పంపివేయబడింది. అరణ్యములో ఉంది. అరణ్యం అది చాలా భయంకరమైనటువంటి స్థలం. అది అరణ్యం అంటే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, భయంకరమైనటువంటి శబ్దాలు వస్తాయి. అరణ్యంలో ప్రియమైన వారులారా, ఇద్దరు వెళ్ళినా భయంగానే ఉంటుంది. కనీసం ఒక 10 మంది ఉంటేనే గాని మనకు ధైర్యము ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈమె ఉంది. ఈమె ఎవరయ్యానంటే ఈమె ఐగుప్తీయురాలు. ఈమె ఏం చేయబడింది అనంటే ఈమె దాసిగా అమ్మివేయబడింది. అబ్రహాము గారి దగ్గరకు తీసుకొని రాబడింది. తర్వాత సందర్భం మనకు తెలుసు. షారా గారికి పిల్లలు లేకపోయిన తర్వాత ఎలాగైనా సరే పిల్లల గురించి ఆలోచన చేసి హాగరు దగ్గరికి వెళ్ళమని సలహా చెప్పింది. ఎవరండి? షారమ్మ గారు. కానీ ప్రియమైన వాళ్ళరా, మరి భార్య పోరు తట్టుకోగలిగిన భర్త ఉన్నాడు భూమి మీద? ఎవరైనా ఉన్నారంటారా? లేరు. భార్య పోరును తట్టుకోలేము. ఇక్కడ
షారం గారి యొక్క పోరు తట్టుకోలేకపోయాడు అబ్రహాం గారు. హాగరు దగ్గరికి వెళ్ళినప్పుడు హాగరుకు కుమారుడు జన్మించాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, మరి ఆమె తర్వాత షారాని నీచంగా చూడడము మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈమెను బయటికి పంపివేయబడిందో ఈమె అరణ్యములో ఉంది. కానీ ప్రియమైన దేవుని సంగమా, మనం ఇక్కడ ఆలోచన చేస్తే హాగరును దేవుడు విడిచిపెట్టలేదు. హాగరును దేవుడు విడిచిపెట్టలేదు. హాగరును దేవుడు పట్టించుకున్నాడు. ఆమె ఒక అన్యురాలు, ఐగుప్తీయురాలు, ఆమె దాసురాలు అయినప్పటికీ కూడా దేవుడు హాగరును పట్టించుకోవడానికి గల కారణం ఎవరయ్యానంటే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము గారు. అబ్రహాము గారిని బట్టి, అబ్రహాము గారి నిమిత్తము దేవుడు హాగరును పట్టించుకున్నాడు. అరణ్యములో ఆ యొక్క ఒంటరితనములో ఉన్నప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు హాగరును పట్టించుకున్నాడు. అందుకే ఒంటరితనం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. చూడండి, మనం చూస్తే 11వ వచనంలో, ఆదికాండము 16వ అధ్యాయం 11వ వచనం ఇలా రాయబడి ఉంది. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఎంత చక్కని మాట అండి. దేవుడు ఏం చేశాడట? ఆమె యొక్క మొరను విన్నాడట. నువ్వు చేసినటువంటి మొర, నువ్వు పెట్టినటువంటి యొక్క కన్నీరు ఆయన చూశాడు. నువ్వు అరణ్యంలో ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, భయానకమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావు అని దేవుడు ఆమె యొక్క మొరను విన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అరణ్యంలో ఎవరుంటారండి పట్టించుకునేవారు? ఎవరు కూడా ఉండరు. ఎవరు పలకరించేవారు ఉండరు. ఎవరు ఆదరించేవారు ఉండరు. కానీ ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు హాగరుకు అబ్రహాము గారు వలన దేవుడు పరిచయం అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అన్యురాలే, కానీ అబ్రహాము గారి ద్వారా దేవుడు ఆమెకి ఏమయ్యాడు చెప్పండి? పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి ఆయనేమిటో ఆయన అక్కడ తెలియజేశాడు ఆమెకు. నేను నీ మొరను ఆలకించాను కదండి, నేను నీ మొరను ఆలకించాను. తర్వాత చదవండి ఏమన్నాడు? నీ మొర విన్నాను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అన్నాడు. దేవుడు మొర విన్నాడు. మొర వినడమే కాదు, తన యొక్క పరిస్థితిని మార్చడానికి దేవుడు సిద్ధపడ్డాడు. గొప్ప వాగ్దానాన్ని చేశాడు. వాగ్దానం చేసి ఏమని చెప్పాడయ్యానంటే 9వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. ఇక్కడ మనం ఒక మాట అండర్లైన్ చేసుకోవాలి. అణిగియుండు అనేటువంటి మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. ఒక మాట చెప్పమంటారా? అసలు అక్కడి నుంచి వచ్చిన కారణం ఏంటంటే అణిగి ఉండకపోవడం వల్లే. హాగరు అణిగి ఉండలేదు కాబట్టి ఏం చేయబడింది? అక్కడి నుంచి బయటికి పంపివేయబడింది. అడుకోలేని తనం, తగ్గించుకోలేని తనం, అది చాలా ప్రమాదమైనది ప్రియమైన వాళ్ళరా. అందుకే దేవుడు అన్నాడు, మరలా నువ్వు అక్కడికే వెళ్ళిపో. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికే వెళ్ళిపో. కానీ నువ్వు వెళ్ళి ఎలా ఉండాలి? అనుకో కలిగి ఉండు. మన దేవుడు చాలా గొప్పవాడు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ఒకటి ఆలోచన చెయ్యండి. మనం పనిచేస్తున్న స్థలంలో మనం అనుకో కలిగి ఉండాలి కదా. అంతే కదండి. మనం ఒక కంపెనీలోనో లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం ఏ యొక్క పరిస్థితుల్లో మనం పని చేస్తున్నామో, ఏ డిపార్ట్మెంట్ లో మనం పని చేస్తున్నామో అక్కడ మనం ఏమి కలిగి ఉండాలి అంటే అనుకువ కలిగి ఉండాలి. అనుకువ కలిగి లేకపోతే ఒంటరితనము వచ్చేస్తుంది. ఇక్కడ హాగరుకు ఏమి లేదయ్యారంటే ఒంటరితనము, క్షమించాలి, హాగరుకు అనుకువ లేదు. అనుకువ లేని కారణం చేత ఆమె బయటికి పంపివేయబడింది. కానీ దేవుడు అంటున్నాడు, మరలా ఆమెను దర్శించి తనకి ప్రత్యక్షతనిచ్చి నీవు మరలా ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళు, కానీ మునుపటి వలె నువ్వు అక్కడ ఉండొద్దు. నీవు అణిగి ఉండు, నీవు తగ్గించుకొని ఉండు, నీ విధేయతను కనపరచు. వారు నీ యజమానుడు, నీ యజమానురాళ్ళు. అయితే నిన్నేమి నేను విడిచిపెట్టను. ఆయన ఏమన్నాడు 10వ వచనంలో? నీ సంతానము నేను, చూడండి 10వ వచనంలో ఏమన్నాడైనా? మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అన్నాడు. దేవుడు అందరికీ దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే.
ఈమె అన్యురాలు, ఐగుప్తీయురాలు, కానీ దేవుని యొక్క వాగ్దానము పొందుకుంది. కారణం ఎవరయ్యా అంటే అబ్రహాం గారిని బట్టి. దేవుడు అంటున్నాడు, నీ సంతానము నేను విస్తరింపజేస్తానన్నాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. 13వ వచనాన్ని మనం చదివితే ఆమె ఏం చేసింది చూడండి. ఆమె అంటుంది, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకోనేను. ఆ వచనం నాకేమి నేర్పిస్తున్నాయా అనంటే, ఆ సహోదరి హాగరు దేవుని ఆరాధించింది. తన యొక్క ఒంటరితనాన్ని తీసివేసినటువంటి ఆ దేవుడు, తనకు వాగ్దానము చేసినటువంటి ఆ దేవుణ్ణి, తనను పలకరించినటువంటి ఆ దేవుణ్ణి, తనకు ఆదరణ ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి, తనకు సహాయం చేసినటువంటి ఆ దేవుణ్ణి ఆమె ఏం చేసింది చెప్పండి? ఆరాధించింది. ఆయనకు ఒక మంచి పేరు పెట్టింది. అయ్యా నువ్వు చూచుచున్నా దేవుడు అయ్యా. ఒకవేళ నా యజమానురాలు నా యొక్క ఎదుగుదల చూసి వచ్చుకోలేకపోయిందేమో, నా ఇరుగు పరుగు వారు నా ఎదుగుదల చూసి ఓర్చుకోలేకపోయారేమో. నిజమే, తనకు గర్భఫలం లేదు, ఈమెకు గర్భఫలం వచ్చింది. అసూయ కలిగింది, అసూయ పుట్టింది. కానీ ఎవ్వరూ కూడా నన్ను ఆదరించలేదయ్యా, నన్ను బయటికి గెంటి వేశారు. ఈ అరణ్యములో ఒంటరిగా ఏకాంతముగా భయముతో నేనున్నానయ్యా. కానీ నువ్వు వచ్చి నన్ను పలకరించి నాతో మాట్లాడి నా భయాలన్నీ కూడా నువ్వు పోగొట్టావు, నా భీతిని తీసివేశావు, నా ఒంటరితనాన్ని తీసివేసి నువ్వు వాగ్దానము చేసావయ్యా. ఏమని అంటే, నీ సంతానము నేను విస్తరింప చేస్తానన్నావు. కాబట్టి నువ్వు చూచుచున్న దేవుడవు, నువ్వు మాట్లాడే దేవుడవు అని ఆయన ఏం చేసింది చెప్పండి? ఆరాధించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యం నా స్థలంలో చేస్తాడు. కాబట్టి ఒంటరితనం అనేటువంటిది శాపగ్రస్తమైనదే, అది భయంకరమైనదే. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే నీ ఒంటరితనంలో ఉన్నావో అప్పుడు ఆయన మీద మనం ఆనుకోవడం నేర్చుకోవాలి. దావీదు మనం చదివిన లేఖన భాగంలో 102వ కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు అదే చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. అయ్యా నేను ఒంటరిగా ఉన్నాను. ఇటువంటి ఎలా ఉన్నాడంటే దేంతో పోల్చుకున్నాడు చదవండి ఆ మాట. నేను ఇంటి మీద ఒంటరిగా ఉన్నా పిచ్చుకను అన్నాడు. ఒక విలువ లేని పిచ్చుకతో ఆయన పోల్చుకొని ఇది నా పరిస్థితి అని చెప్పినప్పుడు దేవుడు ప్రియమైన వారులారా దావీదుకి సహాయం చేస్తారు. ఆ రోజు అరణ్యములో ఒంటరి, మొదలుగా మనం నేర్చుకున్నది హాగరు అరణ్యములో ఒంటరిగా ఉంది. ఆమెను దర్శించి ఆమెను దేవుడు బలపరిచి తను ఆశీర్వదించాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, కుటుంబమా, విశ్వాసి, ఒకవేళ ఒంటరిగా ఉన్నట్లయితే, లేకపోతే నీవు ఎవరు నీకు సహాయకులు లేరని అనుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ఆయన వైపు చూడు, ఆయనకు మర్రపెట్టు. దావీదుకు సహాయం చేసిన దేవుడు, హాగరుకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా సహాయం చేస్తాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, మరొక ఒంటరి పరిస్థితిని మనం చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 29వ అధ్యాయం 31వ వచనములు ఇలాగూ రాయబడి ఉంది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలై ఉండెను. మొదటిది అరణ్యములో ఒంటరి, రెండవదిగా ఇంటిలో ఒంటరి. ఈరోజు చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంట్లో చాలా మంది ఉంటారు. కనీసం ఒక 5, 6, 10 మంది వరకు ఇంట్లో ఉంటారు. కానీ వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ఒంటరిగా ఉంటుంది. ఇంట్లో ఉంటారు, 10 మంది మధ్యలో ఉంటారు. కారణం ఏమిటంటే వారిని ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడైతే నిన్ను అర్థం చేసుకోలేనప్పుడు, లేకపోతే అర్థం చేసుకోలేని పరిస్థితిలో నీవు ఉంటావో, నిన్ను పట్టించుకోలేని పరిస్థితిలో నీవు ఉంటావో, నీ యొక్క కన్నీళ్లను పట్టించుకోలేనప్పుడు, నీ ఇంట్లో 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా మనం ఎవరని చెప్పండి? ఒంటరి వాళ్ళమే. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లేయా పరిస్థితి కూడా ఒంటరిగానే ఉంది. ఈమె ఒంటరి అవడానికి కారణం ఎవరు? నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈమె ఒంటరితనానికి కారణం ఎవరయ్యారంటే, లేక ఈమె ద్వేషింపబడడానికి, ఈమె చేదరించుకోవడానికి గల కారణం ఎవరంటే తన తండ్రే.
తన తండ్రి. ఎందుకు తన తండ్రి అని అంటే, యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలుని ప్రేమించి పెళ్లి చేసుకుందామని 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, తన తండ్రి ఏం చేశాడు? ఎవరిని పంపించాడు గదిలోకి? లేయాని పంపించాడు. ఒకవేళ తన కుమార్తె అడుగుంటది, నాన్నగారు అదేంటండి, చెల్లిని కదా ప్రేమించాడు మామయ్య, నువ్వేంటి ఇలాగ నువ్వు ఇలా చేస్తున్నావంటే, అమ్మ నువ్వు మాట్లాడద్దు, నువ్వు మౌనంగా ఉండన్నాడేమో ఒకవేళ ఆ రాత్రి. తండ్రి మాటకు తల వంచుకొని ఆమె లోపలికి వెళ్ళింది. తీరా చూసేసరికి లేయా. ఇప్పుడు ఆమె ఏం చేయబడిందంటే, ఆమె అవమానపరచబడతా ఉంది. రాహేలు వెళ్ళవలసినటువంటి స్థలానికి, రాహేలు వెళ్ళవలసిన పరిస్థితుల్లోకి లేయా వెళ్ళింది. ఆమె ఏం చేయబడతా ఉన్నాయంటే, ఆమె ఒంటరి చేయబడింది తన యొక్క కుటుంబంలో. ఇంతవరకు ప్రేమించినటువంటి తన యొక్క చెల్లి కూడా ఏం చేస్తుంటుంది? అని అక్కడ ద్వేషించుంటది కదా, ఎంత పని చేసావక్క అని అనుంటది కదా. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అందరూ ఉన్నప్పటికీ కూడా లేయా ఎలా ఉందట? ఒంటరి పరిస్థితి అయిపోయింది. ఈరోజు నిజమే, చాలా మందిని మనం చూస్తూ ఉన్నప్పుడు అందరూ ఉంటాము కానీ ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. ఆదరణ లేక, మాట్లాడేవారు లేక, ప్రోత్సహించేవారు లేక, పలకరించేవారు లేక, అటువంటి సమయంలో దేవుడు ఎవరిని చూశాడట? లేయాను. చూడండి, యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన వైపు చూస్తాడు. చూసి ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన. కీర్తనకారుడు మనం చదివిన 102వ కీర్తనలో తన యొక్క ఒంటరితనాన్ని చూడండి కొన్నిటితో ఆయన పోల్చాడు. మనం చదువుతాం మరొకసారి 102వ కీర్తనలోకి మనం వచ్చినట్లయితే తన యొక్క ఒంటరితనాన్ని ఆయన ఎలా పోలుస్తున్నాడు చూడండి. 6వ వచనాన్ని చదువుదాం. నేను అడవిలోని గోడబాతులు పోలి ఉన్నాను. చాలండి, మొదట ఆయన అంటున్నాడు, అయ్యా నేను గోడబాతులు పోలి ఉన్నాను. అడవిలో ఉన్నటువంటి ఈ బాతు లేక ఈ కొంగ ఏం చేస్తాయా అంటే, ఒక్క కాలు మీద నిలవబడి తన యొక్క తలను ఎక్కడ పెట్టుకుంటుందంటే రెక్కల్లో పెట్టుకొని ఒక్క కాలు మీద అలాగుంటుంది. నేను అడవిలోని గోడబాతులు పోలి ఉన్నాను. దాని అర్థం ఏమిటయ్యానంటే, ప్రియమైన వాళ్ళరా, అది ఒక కాలు మీద నిలవబడి తన రెక్కల క్రింద తల పెట్టుకుంటుంది కదా. నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే ఉంటాను. ఒక కాలు మీద ఎక్కడికి వెళ్తుందండి అది? నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎక్కడే ఉంటాను. నేను ఏమీ తినను, నేను ఏమీ కూడా చూడను. నాకేమీ చూడబుద్ధి అవుతా లేదు, నాకు ఎక్కడికి కూడా వెళ్ళాలనిపిస్తా లేదు, నేనేమి తినాలనిపిస్తా లేదు అనేటువంటి భావనలో ఆ యొక్క గోడబాతు ఏం చేస్తాయానంటే ఆ ఒంటి కాలు మీద అలాగే ఉండిపోతుందటండి. దావీదు అంటున్నాడు, అయ్యా నేను కూడా అడవిలో ఉన్నటువంటి గోడబాతులు పోలి ఉన్నానయ్యా. ఇంకేమన్నాడండి కింద వరుసలో, పాడైన స్థలములలోని పగిడి కంటె వలె ఉన్నాను. పగిడి కంటె అంటే గుడ్ల గూబ. ఇది ఎక్కడుంటుందట? ఎక్కువ పాడైపోయినటువంటి స్థలాల్లో ఉంటుంది. అది ఎవరు లేని చోట నివసిస్తుంది. అది ఒంటరిగా ఉన్నటువంటి స్థలం, అది ఫలితం లేనటువంటి స్థలం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ గుడ్లకు ఉన్నట్లుగా కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నేను కూడా పగిడి కట్టవలే ఉన్నానయ్యా. నిర్జీవమైన పరిస్థితుల్లో ఉన్నాను, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. నేను ఎవ్వరు నివసించని చోట నేనున్నానయ్యా. చూడండి, కీర్తనకారుడు తన యొక్క మనోవేదనంతా కూడా ప్రభు దగ్గర పెడతా ఉన్నాడు. ఆయన 7వ వచనాన్ని మనం చదివాం కాదండి. ఆయన ఏమన్నారు? నేను పిచ్చుక వల్లే నేను ఉన్నాను అన్నాడు. ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వల్లే నేను ఉన్నాను. పిచ్చుక అది విలువ లేనిది. పిచ్చుక ఎటువంటిది చెప్పండి? విలువ లేనిది. మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం, ఒక కాసుకు 2 పిచ్చుకలు కదండి. 2 కాసులకు 5 పిచ్చుకలట. అంటే ఒక పిచ్చుక ఫ్రీ. ఒక కాసుకి 2 పిచ్చుకలు, 2 కాసులకి ఎన్ని రావాలి అసలు? రావాలి. కానీ 5 అట. అంటే ఒక పిచ్చుక ఫ్రీ. ఎందుకంటే విలువ లేనిది. అయ్యా ఈరోజు నా పరిస్థితి కూడా విలువ లేనిదిగా అయిపోయింది. ఆ రోజు ప్రేమైన వాళ్ళరా, లేయా భక్త ప్రేమ లేదు, నాన్నగారి యొక్క ఆదరణ లేదు, చెల్లి చూపించేటువంటి జాలి లేదు.
ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఆ ప్రేమ అసూయగా మారిపోయింది. తను ఆదరించేవారు లేరు. ఇటువంటి పరిస్థితులు ఎవరు చూశారట? యెహోవా చూచి. ఈరోజు హాగరును చూసిన దేవుడు, లేయాని చూసినటువంటి దేవుడు మరి నిన్ను నన్ను చూడడా? చూస్తాడు. ఎప్పుడయ్యానంటే నీవు ఆయనకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు. ఆ 102వ కీర్తన ఆ మొదటి వచనంలో చూడండి, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు. నువ్వు అరణ్యంలో ఉన్నప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ, మనుషులు లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, మానసికంగా కృంగిపోయినప్పటికీ, నీ కుటుంబం పట్టించుకోపోయినప్పటికీ, నీ బంధువులను విడిచిపెట్టినప్పటికీ, నీ స్నేహితులు దూరంగా ఉన్నప్పటికీ, ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని వైపు చూడగలగాలి. ఆయన ఆదరించేటువంటి దేవుడు. నిరాశ నిస్పృహ ఉన్నటువంటి హాగరుని చూసి ఆదరించినటువంటి దేవుడు ఆయన. అలాగే ఆదరణ లేక కుటుంబంలో అందరూ ఉండి కూడా ఒంటరిగా ఉన్నటువంటి లేయాని చూసినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూడడా? పాడైన స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క గుడ్లగూప పరిస్థితి ఎలాగుందో, ఆ గోడబాటు పరిస్థితి ఎలాగుందో, ఆ పిచ్చిక పరిస్థితి ఎలాగుందో, దావీదు గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ దేవుడు దావీదుని చూసిన వాడు ఆయన. దావీదుని చూసి దావీదుని హెచ్చించేటువంటి దేవుడు. ఈరోజు నీ యొక్క బాధలు సంపూర్ణంగా అర్థం చేసుకునేవాడు ఆయనే. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ వేదనలు, నీ పరిస్థితులను, నీ స్థితిగతులను అర్థం చేసుకునేది ఎవరైనానంటే ఆయనే. ఆయనకు ఒక మంచి పేరు పెట్టింది హాగరు, చూచుచున్నా దేవుడవు. అరే, అరణ్యములో ఉన్నటువంటి ఆ సహోదరుని చూసిన దేవుడండి. ఆయన మందిరంలో నిన్ను చూడ్డా? ఆయన సహవాసంలో నిన్ను చూడ్డా? ఎక్కడ ఇంట్లో ఒంటరిగా ఉండి భర్త ఆదరణ, భర్త ప్రేమ, తండ్రి ఆదరణ, అక్కయ్యకి ప్రేమ, చెల్లి ప్రేమ ఇవన్నీ కూడా కోల్పోయింది. అటువంటి పరిస్థితుల్లో యెహోవా ఆమెను చూశాడు. నీవు ఇంటిలో ఉన్నా ఆయన చూస్తాడు, నీవు ఎడారిలో ఉన్నా ఆయన చూస్తాడు, నువ్వు ఆయన మందిరంలో ఉన్నా ఆయన చూసేటువంటి దేవుడు. గొప్ప విషయం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, లేయా దేవుని యొక్క గుణ లక్షణాలు సొంతం చేసుకుందండి. ఏంటి దేవుని యొక్క గుణ లక్షణాలు? ఆయన ప్రేమ కలిగిన వాడు కదా, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ఆయనకు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఆయన ఆదరించాడు. ఆ ఒక్క గర్భఫలము వలన తనకు అవమానం అంతా కూడా పోయింది. ఆ యొక్క గర్భఫలం వల్ల ఆదరించేవారు లేకపోయినప్పటికీ ఆ గర్భఫలాన్ని పొందుకొని ఆదరించబడింది. ఇది దేవుని యొక్క గుణ లక్షణాలు సొంతం చేసుకోవడం అంటే. దేవుని ప్రేమను పొందుకుంది. దేవుడు చక్కగా ఆమెకు గర్భాన్ని తెరిచాడట. దేవుడు న్యాయం తీర్చాడు. తన యొక్క అవమానాన్ని తీసేశాడు. ఆయన ఆదరణ లేదనుకుంది, నాతో మాట్లాడేవారు లేరనుకుంది, అయ్యో నన్ను చులకనగా చూస్తున్నారు అనుకుంది, నన్ను హేళన చేస్తున్నారు అనుకుంది. కానీ దేవుని కను దృష్టి ఎప్పుడైతే లేని మీద పడిందో తన యొక్క జీవితమే మార్చవేయబడింది. ఈరోజు ఆమె, నాకు అర్థమైంది ఏమిటంటే దేవుని యొక్క గుణ లక్షణాలను సొంతం చేసుకుంది. హాగరు కూడా అదే చేసింది. హాగరు కూడా అప్పుడు ఎలాగుందండి? ఆమె కూడా గర్భవతిగానే ఉంది కదా, గర్భవతిగానే ఉండి గింటి వేయబడింది. ఇంటిలో నుంచి తన ఆ యొక్క పరివారి దగ్గర హేళన చేయబడింది, యజమాని దగ్గర హేళన చేయబడింది, యజమానురాలు హేళన చేసింది. కానీ దేవుడు హేళనకు అప్పగించలేదు ఆగరని. అబ్రాహామును బట్టి దేవుడు ఆగరని ఏం చేశాడు చెప్పండి? దీవించాడు. తనకి గుణ లక్షణాలన్నీ కూడా హాగరు పొందుకుంది, దొరికిపుచ్చుకుంది. ఆయన ప్రేమ ఆ ఎడారిలో ఆయన ప్రేమ పొందుకుంది, ఎడారిలో చల్లదనాన్ని పొందుకుంది, ఎడారిలో తన కుమారుడికి తనకు కావలసినటువంటి ఆ యొక్క నీటి బుగ్గలు పొందుకుంది, దేవుని సన్నిధిని పొందుకుంది, ఆయనకు ప్రత్యక్షతను పొందుకుంది. అబ్బా, ఎంత గొప్పదంటే ఆయనకే గొప్ప పేరు పెట్టిందండి. ఏమని? నీవు చూచుచున్న దేవుడవు, నీవు అన్యులకు దేవుడివే, నీవు ఏర్పాటు చేసుకున్న నీ ప్రజలకు నీవు దేవుడివే. నీలో ఏమి లేదు చెప్పండి? పక్షపాతము లేదు. నువ్వందరికీ దేవుడివని
వీరిద్దరు కూడా గొప్పగా నిరూపించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి ఆలోచన చెయ్యండి. అరణ్యములో ఒంటరి హాగరును దర్శించినటువంటి దేవుడు, ఇంటిలో ఒంటరి లేయాను దర్శించినటువంటి దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు హాయిగా నువ్వు నిద్రపోవచ్చు. చూడండి 4వ కీర్తనలో 8వ వచనంలో మంచి మాట. 4వ కీర్తన 8వ వచనాన్ని చదవండి. 4వ కీర్తన 8వ వచనంలో అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు. చాలండి, నేను నెమ్మదితో పండుకుంటాను. నేను ఒంటరిగా ఉండినను అనగా అరణ్యములో ఉన్నప్పటికీ, పాడబడిన స్థలాల్లో ఉన్నప్పటికీ, ఇంటిలో ఉన్నప్పటికీ, నేను ఎక్కడ ఉన్నప్పటికీ నేను ఎలాగుంటున్నాయానంటే సురక్షితముగా నేను నివసిస్తాను. కారణం ఏమిటంటే నీవు నాకుండగా నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు. నీవు నాకుండగా నేను హాయిగా నిద్రపోతాను. ఒంటరితనానికి పరిష్కారం ఏంటయ్యానంటే ఆయన మీద మనము ఆనుకోవాలి, ఆయనను మనము హత్తుకోవాలి, ఆయన వైపు మనము చూడాలి. అలా చూసినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, ఖచ్చితంగా దేవుడు మన యొక్క పరిస్థితిని మార్చివేయగలిగిన శక్తిమంతుడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతుంటాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. చూడండి, 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాపను వలె వాడు కాపాడేది. చాలండి, యాకోబుని అరణ్యంలో కనుగొని తన ప్రజలను దేవుడు కనుగొని ఆయన ఏం చేశాడట, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాడిని కనుగొని ఆవరించి. నువ్వు ఒంటరిగా ఏకాంతముగా నువ్వు పాడుబడిన పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు, ఆదరణ లేని పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏం చేస్తాడంటే చెప్పండి, మనల్ని ఆవరించి పరామర్శించి నీతో మాట్లాడతాడు. హాగరుతో మాట్లాడాడు, తన యొక్క పరిస్థితిని ఏమిటో తెలుసుకున్నాడు. పరామర్శించడం, మాట్లాడడం, నీకు ఎటువంటి పరిస్థితులు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన శక్తి కలిగిన వాడు కదండి. ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాడిని ఏం చేశాడట, కాపాడేను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు, నిన్ను పరామర్శించేటువంటి దేవుడు, నిన్ను ఆవరించినటువంటి దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను ఒంటరిగా వదిలేసే దేవుడు కాదు. నువ్వు దుఃఖపడుతుంటే, నువ్వు కన్నీరు కారుస్తుంటే, నువ్వు అవమానపరచబడుతుంటే, నువ్వు హేళన చేయబడతా ఉంటే, నువ్వు దూషించబడతా ఉంటే చూసి ఆనందించే దేవుడు కాదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన నిన్ను పరామర్శిస్తాడు. నీ యొక్క బాధల్లో, నీ యొక్క వేదనలో, నీ కన్నిటిలో ఆయన ప్రక్కన ఉండి ఆయన ఏం చేస్తాడు అంటే ఆయనను వాదార్చేటువంటి దేవుడు. ఒంటరిగా ఉన్నటువంటి హాగరును, ఇంటిలో ఒంటరిగా ఉన్నటువంటి లేయాను కూడా ఆయన చూచి వారిని పరామర్శించాడు, వారితో మాట్లాడాడు, వారి యొక్క పరిస్థితులు తెలుసుకొని వారికి అవసరమైనది ఏదో ఏం చేశాడు చెప్పండి, వారికి తిరిగి వారికి అనుగ్రహించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతుంటున్నాం. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మూడవదిగా రూతు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. 2వ అధ్యాయము 3వ వచనం ఇలాగ రాయబడి ఉంది. 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయివారు వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. చాలండి, ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తాయా అంటే, 3వ వచనము పొలములో ఒంటరి. పొలములో ఎవరండి? ఒంటరి. అరణ్యములో ఒంటరి హాగరు, ఇంటిలో ఒంటరి లేయా. మూడవదిగా మనం ఆలోచన చేస్తే పొలములో ఒంటరి రూతు. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అనంటే మోయాబు దేశము నుండి ఈమె బెత్లెహేమునకు వచ్చింది. ఈ బెత్లెహేములో ఉన్న వారందరూ ఎవరయ్యారంటే ఈ 12 గోత్రములకు చెందిన వారే. ఈమె మాత్రమే ఎవరంటే అన్యురాళ్ళు.
ఈమె ఎవరు చెప్పండి? అన్యురాలు. దేశము కాని దేశంలోనికి వచ్చింది, ప్రజలు కాని ప్రజల మధ్యకు వచ్చింది. సంప్రదాయాలు వేరు కదండి, వారి యొక్క అలవాట్లు వేరు, వారి యొక్క నేపథ్యము వేరు. కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ వారయ్యారంటే మెస్పొతోమియా వారే. కాకపోతే వీళ్ళేమో అబ్రహాము సంతానం నుంచి వచ్చారు, ఈమెమో లోతు సంతానం నుంచి వచ్చారు. అంతే కదండి. మోయాబీలు ఎవరి సంతానం? లోతు సంతానం, లోతు దగ్గర నుంచి వచ్చిన వారు. కానీ ఈ యొక్క మోయాబీలు ఎవరయ్యారంటే వారు కాళ్ళు కడుక్కునేటువంటి పళ్ళు మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు అన్యురాలుగా ఆమె ఎక్కడికి వచ్చిందంటే దేవుని ప్రజల వద్దకు వచ్చింది. దేవుని ప్రజల వద్దకు వచ్చి ఆమె ఏమి చేస్తున్నాయారంటే పరిగెను ఏరుకుంటుంది. తన యొక్క జీవనోపాధి కొరకు దేవుని ప్రజల దగ్గరికి వచ్చింది. కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టాడా? లేదండి. చూడండి 5వ వచనం చదవండి. 5వ వచనంలో, అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా, చాలండి, ఎవరు చూశారు ఇప్పుడు రూతుని? బోయాజు చూశాడు. ఇక్కడ బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పొలములో ఒంటరిగా ఉన్నటువంటి రూతమ్మను ఎవరు చూశారంటే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు చూశారు. ఆయన చూశాడు. తన యొక్క అక్కరత ఏమిటో, తన యొక్క అవసరత ఏమిటో ఎరిగినటువంటి దేవుడు అన్యురాలైనటువంటి ఆమెను ఏం చేశారంటే ధన్యురాలుగా చేశాడు. ప్రియమైన వారులారా, ఈ రోజు మనము ఒంటరిగా ఉన్నాం, మనం భయపడతా ఉన్నాం. ఒంటరితనాన్ని గురించి మనం భయపడుతున్నాం. ఆదరణ లేదని మనం భయపడతా ఉన్నాం, కృంగిపోతా ఉంటున్నాం, నిరాశలో ఉన్నాం. ఆమె పరిస్థితి కూడా అంతే. పెళ్ళయింది, కొంతకాలానికి భర్త చనిపోయాడు. యవనస్తురాలే, తన యొక్క జీవితాన్ని ఆమె మలుచుకోవచ్చు, హ్యాపీగా జీవించవచ్చు. కానీ తన యొక్క అత్తను విడిచిపెట్టలేదు. ఆమెను హత్తుకుంది. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము. నీవెక్కడ చేస్తే నేను అక్కడ చేస్తాను, నీవెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెట్టబడతానని గొప్ప తీర్మానంతో అత్తను వెంబడించింది. ప్రియమైన వారులారా, తన యవనాన్ని బట్టి, తన యొక్క యవన ప్రాయాన్ని బట్టి విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. మోయాబురాలే, అన్యురాలే. కానీ ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలను వెంబడించింది, దేవుని ప్రజల వద్దకు వచ్చింది. అయితే దేవుడు ఆమెను ఏం చేశాడు చెప్పండి? చూశారు ఆమెను చూసి ఆమె యొక్క అవసరతను, ఆమె యొక్క అక్కరతను ఏం చేశాడంటే తీర్చాడు. ప్రియమైన వారులారా, తీర్చి ఏం చేశాడంటే దేవుని యొక్క వంశావళిలో ఆమెను చేర్చుకున్నాడు. మనం పనికి రానిదని మనం అనుకున్నాం, అన్యురాలని మనం అనుకున్నాం, శపించబడిన వారని మనం అనుకున్నాం. కానీ దేవుడు ఆయన తలచుకుంటే శపించబడిన దాన్ని కూడా ఆయన యోగ్యమైన దానిగా మలచగలడు. ఆయన పనికిరానిది, నిరాకారమైన దానికి కూడా ఆకారం ఇవ్వగలడు. ఆయన పారవేయబడిన దాన్ని, గంట కుప్పైన దీనులను ఆయన లేవనెత్తి ఆయన యొక్క కార్యములు వారి పట్ల జరిగించగలడు. మీకు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము చూడండి, 60వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి, 60వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడి ఉంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి మహిమ కలుగు. ఎంత చక్కని వాగ్దానముతో కూడిన వాక్యం అండి. వారిలో ఒంటరి అయిన వాడు. ఆనాడు హాగరు ఒంటరిగా అరణ్యములో ఉంది, ఇంటిలో లేయ ఒంటరిగా ఉంది, పొలములో రూతు ఒంటరిగా ఉంది. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆయన ఏమన్నాడంటే ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నాడు. ఆగరు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు కదండి, మనం చదివిన వాక్య భాగంలో నీ సంతానం ఏం చేస్తానన్నాడు? అభివృద్ధి చేస్తానన్నాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఆగరు ఐగుప్తీయురాలు, అన్యురాలు, రూతు అన్యురాలు, మోయాబురాలు. కానీ ఆమె ఏం చేయబడినయ్యారంటే బలమైన జనమయ్యింది. అది ఎప్పుడు జరుగుతుందట? యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. నేనే చేస్తాను, సమయం ఉంది. ఆ తగిన సమయమందు నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. కాబట్టి మీరు దేన మనస్కులై ఉండండి. ఆగరు, నీ వెళ్ళి మరలా నువ్వు ఎలాగుండాలి? నీ యజమానుల దగ్గర అణిగి ఉండు, విధేయతని కనపరచు. రెచ్చిపోయి నువ్వు కాలు రెగరయ్యొద్దు నీకు గర్భఫలం వచ్చిందని.
నిన్ను ఆశీర్వదిస్తాను, నీ యజమానురాన్ని కూడా ఆశీర్వదిస్తాను, కానీ అంతవరకు నువ్వు ఎలా ఉండాలి? అణిగి ఉండు అని దేవుడు మాట్లాడాడు హాగరుతో. ఈరోజు ప్రియమైన వారులారా, రూతు కూడా అణిగి ఉంది, బోయాజు దగ్గర అణిగి ఉంది, తన అత్తగారి దగ్గర, ఆ అత్తగారి ప్రజల దగ్గర కూడా అణిగి ఉంది, విధేయత కలిగి ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేశాడు. ఆ రోజు హాగరును చేసిన దేవుడు, లేయాను చేసిన దేవుడు, అలాగే రూతును బలమైన జనముగా చేసిన దేవుడు నిన్ను నన్ను చేయడా? చేస్తాడు కదా. అయితే మనం ఏం చేయాలి అంటే దేవుని మీద మనము ఆనుకోవాలి, దేవుణ్ణి మనము హత్తుకోవాలి. దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా, అయ్యా నా మొరను అంగీకరించండి, నా ప్రార్థన వద్దకు రానివ్వండి, నేను ఇంటి మీద ఒంటరి పిచ్చికగా నేను ఉన్నాను, ఆ యొక్క ఘోర బాతులా నేను ఉన్నాను, అరణ్యములో ఒంటరిగా ఉన్నాను, సహాయం లేదు, విషీదులో చీకటిలో ఉన్నాను అని దావీదు ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీ ప్రార్థన దేవుడు వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన పైన దృష్టి నిలుపుతున్నటువంటి దేవుడు. ఆయన ఒంటరితనం అనేటువంటిది శాపగ్రస్తమైనదే, భయంకరమైనదే. కానీ నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు నాకేం చేస్తాడు చెప్పండి? సహాయం చేసేటువంటి దేవుడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.